సైట్ యూట్యూబ్ ఛానల్. దీని మెసేజ్ ఈరోజు వచ్చేసి నిన్నటి హోంవర్క్ లెక్క వేయబోతున్నాం. నిన్న హోంవర్క్ వచ్చిన లెక్క ఇది శ్రీకాంత్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, సరాసరి కనుక్కోవాలి. అయితే శ్రీకాంత్ 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 8 కిలోమీటర్ల వేగంతోనూ మరియు 36 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 9 కిలోమీటర్ల వేగంతోనూ మరియు మిగిలిన 24 కిలోమీటర్ల దూరాన్ని 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. అయితే అతని సరాసరి వేగం ఎంత అంటాడు. మనకు ఇక్కడ ఒక ఫార్ములా అయితే గుర్తుంచుకోవాలి. అదే డిఎస్టి. మనకు టైం స్పీడ్ డిస్టెన్స్ వచ్చిందంటే ఇది మనం పక్కన వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ అడిగింది ఏంటిది, స్పీడ్ అడిగింది. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది, టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. మనకు టోటల్ డిస్టెన్స్ స్పీడ్ అంటే ఏంటిది, టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, 48 ప్లస్ 36 ప్లస్ 24. మొత్తం వచ్చేసి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ 3 కలిపితే 108 అవుతుంది. 108 డిస్టెన్స్. మన తర్వాత ఏమన్నారు, టోటల్ టైం కావాలంటే ఈ టైం కావాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ అపాన్ స్పీడ్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ అపాన్ స్పీడ్ శ్రీకాంత్ది ఫస్ట్ది ఎంత, 48ని 8తో డివైడ్ చేయాలి. అయితే ఇక్కడ డిస్టెన్స్ 108 వచ్చింది. ఇప్పుడు టోటల్ టైం వేసుకుందాం. ఇక్కడ ఎంత, 48 అపాన్ 8 ప్లస్ సెకండ్ టైం 36 కిలోమీటర్ల దూరాన్ని ఎంతతోటి ప్రయాణిస్తాడు, 9 కిలోమీటర్ల వేగంతో. అయితే 36 అపాన్ 9 ప్లస్ నెక్స్ట్ ఎంత అంటాడు, ఇక్కడ 24 కిలోమీటర్స్ దూరాన్ని 3 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి పోతాడు. 24 కిలోమీటర్స్ అండ్ 3 kmph. ఇక్కడ మనం ఇది యావరేజ్ స్పీడ్ అన్నట్టు. దీన్ని మనం సాల్వ్ చేసినామనుకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ ఎంత వస్తుంది, 8 6 48, 9 4 36, 3 8 24. ఇది మొత్తం కలిపితే 6 4 10 18 అంటే 108/18 ఆన్సర్. అంటే ఇది 6 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద ఆన్సర్. అంటే 6 kmph ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఇట్లా చేయాలి. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. డిఎస్టి అనేది మనం జిఎస్టీ ఎలా గుర్తుంచుకుంటాం, డిఎస్టీ కూడా అట్లానే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లెక్క వచ్చేసి ఈరోజు లెక్క నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ట్రైన్ ఏ కెన్ ట్రావెల్ 50% ఫాస్టర్ దెన్ ద కార్. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది ప్లస్ కార్. ఓకే, అయితే పాయింట్ ఏ నుంచి 2 స్టార్ట్ చేసినాయంట బి వరకు. పాయింట్ ఏ నుంచి బి వరకు స్టార్ట్ చేసినాయంట, ఏ టు బి. ఓకే, అవే ఫ్రమ్ ద పాయింట్ ఏ టు బి ఆన్ ద వే. అయితే రెండు ఒకటే ఎట్ ద సేమ్ టైం, రెండు ఒకటే టైంకి స్టార్ట్ చేసి ఒకటే టైంకి క్లోజ్ చేసినాయంట. అంటే ట్రైను కారు రెండు ఒకటే సమయానికి బి వద్దకు చేరినాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు ఎగ్జామ్షన్, ట్రైన్ లాస్ట్ అబౌట్ 12.5 minutes వైల్ స్టాపింగ్ ద స్టేషన్స్. ట్రైనర్ ఆబ్వియస్లీ స్టాప్ చేసుకుంటూనే వస్తాడు కదా, అది 12.5 minutes స్టాప్ చేసిండంటే ఇక్కడ సర్టన్ ప్లేస్లలో అంటే స్టేషన్లలో. అయితే స్పీడ్ ఆఫ్ ద కార్ అనుకోమంటాడు. ఓకే, ఇక్కడ మనం అర్థమైంది అనుకుంటా. తర్వాత ఏం చేద్దాం, 50%ని మనం ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/2 అన్నాడు. 1/2 ఫాస్టర్ దాన్ ద కార్. ఇప్పుడు కార్ది 1 అయింది అనుకో, 50% ఫాస్టర్ దెన్ ద కార్. ఇప్పుడు కార్ది 2 అయింది అనుకో, దానికి 50% ఎంత, 1. అది ట్రైన్ అవుతుంది. అంటే ఇది స్పీడ్ రేషియో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 1/2 కదా, ఇది కార్ది. దీంట్లో 50% ఎంత, 2లో 50% ఎంత, 1. దానికి ప్లేస్ చేయాలి, ఎవరికి, ట్రైన్కి ప్లేస్ చేస్తే ఇది 2 అయితే మొత్తం 3 అనేది ట్రైన్ది అవుతుంది, ట్రైన్ స్పీడ్ అవుతుంది. ఇది స్పీడ్ రేషియో వచ్చేసి ఇక్కడ స్పీడ్ రేషియో వచ్చేసింది ఇక మనకి. ఓకే, 3:2 ఈ స్పీడ్ రేషియో. మనకు టైం రేషియో ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది, 2:3. ఓకే, కాకపోతే మనకి ఏమంటుండే ఇక్కడ టైం డిఫరెన్స్ ఉంది, ఎంత, 2 నుంచి 3కి అంటే 1 డిఫరెంట్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏమంటుండే సేమ్ టైంకి పోతాను అంటాను. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, 12.5 minutes ట్రైన్ అనేది స్టాప్ అయింది. అంటే ఈ 1 = 12.5 minutes. 12.5 minutesని ఏమని రాసుకోవచ్చు, 25/2 రాసుకోవచ్చు కదా, 25/2 minutes. ఓకే, మనది ఏమన్నాడు, కార్ యొక్క స్పీడ్ అన్నాడు. కార్ యొక్క స్పీడ్ అంటే మనం ఇటు సైడ్ దాన్ని తీసుకుందాం. ఓకే,
అయితే మొత్తం టైం ఎంత పడుతుంది? 3 ఈక్వల్ టు ఎంత మరి? 3 ఈక్వల్ టు 75/2 మినిట్స్ అంతే కదా. 1 ఈక్వల్ టు ఇంత, 3 ఈక్వల్ టు ఇంత. దీన్ని మనం అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60 వేయాలి. బై 60 చేసిన మనకి ఏమవుతుంది ఇప్పుడు? ఇక్కడ 5 15 నాళ్ళ 15 నాళ్ళది 15 5 అది అంటే 5/8 అవర్స్ వస్తుంది. టైం వచ్చేసి 5/8 అవర్స్. స్పీడు మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ వచ్చేసి ఎంత? డిస్టెన్స్ అనేది 60 కిలోమీటర్లు అన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 60 కిలోమీటర్స్ అని అన్నాడు. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి 60 km. మనం డిఎస్టీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనుకో, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ ఎంత? 60. టైం ఎంత? 5/8 అవర్స్. ఈ 8 పైకి పోయిందనుకో ఇంటూ 8 ఎంత అవుతుంది? అప్పుడు 5 ఒక 5 12 96. ఇది 96 ఈజ్ ద ఆన్సర్. 96 km/h ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లెక్క చేద్దాం. ఒక వ్యక్తి 10 km/h యొక్క వేగం బదులుగా 15 km/h వేగంతో వెళ్ళిపోతారంట. అయితే అతను 25 కిలోమీటర్ల దూరం ఎక్కువ ట్రావెల్ చేస్తారంట. అతను 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంట. ఒకవేళ 10 కిలోమీటర్ల దూరంతో పోతే సర్టన్ ప్లేస్ ఉంటుంది కదా, దానికన్నా 25 కిలోమీటర్ల దూరంలో ఉండు. ఎందుకంటే 15 km/h వేగంతో వెళ్ళిండు కాబట్టి, వేగంతో వెళ్ళిండు కాబట్టి ఉన్నాడు. అయితే అసలు దూరం ఎంత అని అడుగుతాను. ఇక్కడ చూడాలి, మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు స్పీడ్ రేషియో వచ్చేసి 15 and 10 కదా. ఓకే, 10:15 రేషియో వచ్చేసి ఇది స్పీడ్ రేషియో. ఓకే, స్పీడ్ రేషియో మనకి ఏం తెలుసుకోవాలి? మనకు మళ్ళీ డిస్టెన్స్ రేషియో తెలుసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ రేషియో వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇది కూడా 10:15 అవుతుంది. టైం అయితేనే ఉల్టా అవుతుంది. ఒకసారి మీరు గమనించాలి. స్పీడ్ రేషియో ఇప్పుడు 10:15 ఉందనుకో, ఇదే టైం రేషియో వచ్చేసి ఉల్టా అవుతుంది. 15:10 ఉల్టా అవుతుంది. కాకపోతే డిస్టెన్స్ రేషియో ఏమవుతుంది తెలుసా? సేమ్ అవుతుంది. అంటే 10:15 అవుతుంది. మనం ఒకసారి ఇది అవాయిడ్ చేసినామని అనుకో, డిస్టెన్స్ రేషియో వచ్చేసి సేమ్ అవుతుంది. డిస్టెన్స్ రేషియో స్పీడ్ రేషియో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి, ఉల్టా ఏమి ఉండవు. ఓకే, అది ఒకసారి గమనించాల్సింది మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు? రెగ్యులర్గా వాడు మనకు వచ్చిన క్వశ్చన్లో 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. కాకపోతే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 5. అంటే 5 = 25. ఏమన్నాడు? అతను ప్రయాణించిన అసలు దూరం ఎంత అంటాను. అంటే 10 = 50 అంతే కదా. అసలు దూరం ఇదే కదా, 10 = 50. ఇది ఇంటూ 2 వేయాలి, ఇది కూడా ఇంటూ 5 చేసుకున్నాం అనుకో ఆన్సర్ వస్తుంది. అంటే 50 km ఈజ్ ద ఆన్సర్. అసలు దూరం అనేది 50 km. ఒక రైలు takes 3 hours less time for a journey of 360 kilometers. Okay, if its speed increased by 10 km/h by its usual speed, what is the increased speed అని అంటాను. ఓకే, ఏమన్నాడంటే ఒక రైలు 360 కిలోమీటర్ల ప్రయాణం కోసం 3 గంటల తక్కువ సమయం పడుతుందంట. ఒకవేళ దాని వేగాన్ని 10 km/h పెంచితే. అర్థమైందా? అయితే ఇప్పుడు సర్టన్ ఒకటి స్పీడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది, ఇది 360 కిలోమీటర్స్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి సర్టన్ స్పీడ్ తోటి పోతాండు. ఓకే, సర్టన్ స్పీడ్ తోటి పోతాండు. కాకపోతే ఇంకా దీనికి 10 km/h వేగాన్ని పెంచితే అనుకో 3 గంటల తక్కువ సమయం పడుతుందంట. ఫర్ సపోజ్ ఇప్పుడు 1 గంటలకు పోతాను అనుకో, 3 గంటలకు పోతాను అనుకో, ఇది 1 గంటకు 12 గంటలకు పోతాను అన్నట్టు. 3 గంటల సమయం తక్కువ పడుతుంది అన్నట్టు. ఓకే, అట్లా అయితే మనకు ఇది
ఇట్లా చేయాలి. దీంట్లో మనకు ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడమే S1 S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం డిఫరెన్స్. S1 ఎంత తెలియదు, S1 S అనుకుందాం, S1 S అనుకుందాం, S2 వచ్చేసి S మైనస్ S ప్లస్ 10 అనుకుందాం. డిస్టెన్స్ వచ్చేసి ఎంత 360. ఓకే, ఇలా ఇంప్లిమెంట్ చేద్దాం. S ప్లస్ 10 బై 10 ఇంటూ ఎంత 3 hours ఈక్వల్ టు 360 120. ఓకే, S ఇంటూ S ప్లస్ 10 ఈక్వల్ టు 1200. ఓకే, 1200 రావాలంటే ఇక్కడ మనం ఎంత, ఇది 40 సారీ ఇది 30 తీసుకున్నాం, S30 తీసుకొని ఇది 40 తీసుకున్నాం అనుకో 1200 వస్తుంది. అంటే వాడు ఏమన్నాడు, పెరిగిన వేగం అని అడుగుతాడు, పెరిగిన వేగం అని అడుగుతుంది కాబట్టి ఇది S ఈక్వల్ టు 40 km/h. పెరిగిన వేగం కాబట్టి 40 km/h ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లెక్క, 800 కిలోమీటర్ల దూరం కవర్ చేయడానికి రైలు బి కంటే రైలు ఏకి 6 గంటల సమయం ఎక్కువ పడుతుంది. అయితే రైలు ఏ వేగాన్ని రెట్టింపు చేస్తే రైలు బి కన్నా 2 గంటలు తక్కువ పడుతుంది. అయితే రైలు బి వేగం ఎంత అని అడుగుతాడు. ఓకే, ఇది మనం బేసిక్ మోడల్లోనే చేయాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ డిఎస్టి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ డిఎస్టి తీసుకున్నామా, ఇక్కడ రాసుకుందాం. ఈ డిఎస్టి టైం ఈక్వల్ టు మనకు టైం డిఫరెన్స్ ఇచ్చింది. మనకి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు, ఫస్ట్ దాంట్లో 6 hours, సెకండ్ దాంట్లో ఎంత ఇచ్చిండు 2 hours ఇచ్చిండు, సెకండ్ దాంట్లో 2 hours ఇచ్చిండు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆలోచించాల్సిన విషయం, ఇక్కడ టైం రావాలంటే డిస్టెన్స్ అపాన్ స్పీడ్. మనకు డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ దాంట్లో 800 బై స్పీడ్ ఎంత, రైలు ఏది ఏమో X అనుకుందాం. ఓకే, నెక్స్ట్ రైలు బీది ఎంత, రైలు బీది వైది అనుకుందాం. టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 6 hours వచ్చింది. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి 800 బై ఇది డబల్ చేసింది అన్నాడు, అంటే 2x మైనస్ 800 బై అది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది సెకండ్ రైల్ది ఈక్వల్ టు 2 hours అంట. ఈ రెండు ఫార్ములాలు మనం ఇట్లా ఈక్వేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లలో ఏం చేయాలంటే మెయిన్గా ఆప్షన్లు బట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ 3 రావాలంటే దేని నుంచి లేదు తీసే, ఇక్కడ 6 రావాలంటే దేని నుంచి లేదు తీసేయాలి, ఇక్కడ 12 నుంచి 6 అన్న తీసేయాలి. ఓకే, లేకుంటే 10 నుంచి 4 అన్న తీసేయాలి, లేదంటే 8 నుంచి ఇట్లా తీసేసుకుంటూ పోవాలి. ఓకే, మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆప్షన్లు చూద్దాం. 75 తోటి ఏదన్నా రైలు బీది కదా, రైలు బీది ఒకసారి చూద్దాం. ఇక్కడ రైలు బీది ఈ 75 తోటి డివైడ్ అవుతుందా, ఎగ్జాక్ట్లీ డివైడ్ కాదు, పాయింట్లలో వస్తుంది కాబట్టి ఇది ఇంపాసిబుల్. సెకండ్ది 70 తీసుకుందాం, 70 తీసుకున్నా కూడా పాయింట్లలో వస్తుంది, ఇంపాసిబుల్. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ 8 తీసుకుందాం. 8 తీసుకున్నాం అనుకో, 800 బై ఎక్స్ మైనస్ 800 బై 80 ఈక్వల్ టు 6. ఇది క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో, ఇది 10 వస్తుంది. ఇది 10 వస్తే ఇది 16 రావాలి, అప్పుడే ఇది సాటిస్ఫై అవుతుంది. 16 రావాలంటే దేనితో ఇంటూ చేయాలంటే ఇది 50 తోటి ఇంటూ చేయాలి. ఓకే, దీన్ని మనం 50 తోటి ఇంటూ చేసుకున్నాం అనుకో, ఇది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్ టు 80 ఎక్స్ ఈక్వల్ టు 50 వస్తుంది. అంటే ఫస్ట్ వేగం 50, సెకండ్ రైలు వేగం 80. ఒకసారి దీన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ ఉన్నదాన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, చూద్దాం. ఇలా ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనుకో, 800 బై 2x అంటే 100 మైనస్ 800 బై 80, ఇది క్యాన్సిల్ అయింది అనుకో, ఇది 8/10, ఇది 2 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఆప్షన్లో బట్టి చేయాలి, ఆప్షన్లో బట్టి చేస్తేనే ఈజీ అవుతుంది, లేకుంటే ఇది కాంప్లికేటెడ్ మెథడ్ అవుతుంది. ఇక్కడ ఈక్వేషన్స్ వస్తుంది, ఆన్సర్ వచ్చేసి 80 ఈజ్ ద ఆన్సర్. ఒకసారి మళ్ళీసారి చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి. ఇక్కడ టైం డిఫరెన్స్ ఇచ్చింది, టైం డిఫరెన్స్ ఎంత 6, అంటే 6 ఈక్వల్ టు 800 బై మొదటి రైలు యొక్క వేగం మైనస్ రెండవ రైలు యొక్క వేగం y. ఇది ఒక ఈక్వేషన్.
రెండవ ఈక్వేషన్ వచ్చేసి టైం డిఫరెన్స్ ఎంత 2. ఇట్లా 800 బై ఎంత ఈ స్పీడ్ని డబల్ చేసిండంట మొదటి యొక్క 2x మైనస్ 800 బై y. ఇవి రెండు ఇచ్చిండు. మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఆప్షన్ల బట్టి చూసుకోవాలి. ఇక్కడ మనకు b యొక్క వేగం అన్నాడు. b అంటే y యొక్క వేగం ఇక్కడ 8 వేసుకున్నాం అనుకో, ఇది 10 వస్తుంది. ఇది 10 రావాలంటే ఇది 16 రావాలి. అంటే 16 రావాలంటే ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ 50 రావాలి. x ఈక్వల్ టు 50 అయితేనే y ఈక్వల్ టు 80 అవుతుంది. ఓకే, ఇది మొదటి ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అయితే రెండవ ఈక్వేషన్ని కూడా సాటిస్ఫై చేస్తే ఇదే మన ఆన్సర్. రెండవ ఈక్వేషన్ ఎట్లా సాటిస్ఫై చేయాలంటే ఇది 100 అవుతుంది కింద, 100 బై 800 మైనస్ 80 బై 80, ఇది 10 అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది, ఇది 2. ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ మైనస్ నెగ్లెక్ట్ చేయాలండి. మైనస్ మనం ఇటు దాటా అటు తీసుకున్నాం, మైనస్ నెగ్లెక్ట్ చేస్తే 80 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.